మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నదిలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో ఇసుక మట్టిని తోడి అక్రమంగా తరలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గోదావరి నది సందర్శించారు. అనంతరం దివాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ వందలాది లారీల ఇసుక మట్టిని తరలించి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. ఇంత పెద్ద మొత్తంలో దందా జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ రవాణాను అరికట్టి బాధ్యులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇసుక కానీ మట్టి కానీ తీసుకుపోతున్న సందర్భం గోదావరిలో తీసుకుపోతుంటే ఈ రోజు మనం చూస్తున్న పవిత్ర గోదావరి నది తీరానికి రావడం జరిగింది. శివరాత్రి సందర్భంలో వచ్చే సందర్భాలు, పుష్కర ఘాట్ వచ్చే సందర్భాలు, అలాంటి ప్రాంతంలో మరి ఇక్కడ గోదావరి ఇసుక వందలాది లారీలు మరి ఇక్కడి నుంచి తీయడం జరుగుతుంది. ఇక్కడనే జేసీబీ ఉంది. ఇది దాదాపు ఒక 20 రోజుల నుంచి పెద్ద ఎత్తున వందలాది లారీలు మరి ఇసుక తీస్తున్న సందర్భాలు. మరి ఇక్కడ మంచిర్యాలలో ప్రభుత్వం ఉందా లేదా, మంచిర్యాల జిల్లా యాంత్రాంగం ఉందా లేదా, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉందా లేదా, మరి ఏ పర్మిషన్ మరి ఇసుక తీయడానికి, ఇక్కడ ఇసుక కానీ మట్టి కానీ తీయడానికి ఎలాంటి అనుమతి లేకుండా మరి ఇక్కడ ఇసుక తీస్తున్న సందర్భాలు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఏదైతే అంటున్నారో ఏది ప్రభుత్వం మీద, ఇది అక్షరాల మనం నిజంగా కనబడుతుంది. ఇక్కడ దాదాపు ఒక 3 మీటర్ల లోతు ఇక్కడ మొత్తం తీయడం జరిగింది. మరి మట్టి ఎక్కడ పోతుంది, ఎవరు దీన్ని ఇది మట్టి పోసి డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు అనేది ఇలా మంచిర్యాల ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న సందర్భాలు. మరి ఈ సందర్భంలో ఈ మంచిర్యాల మంచి కోరే దిశగా మరి ఈ రోజు ఇక్కడికి మేము రావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఆదేశాల మేరకే ఇలా నడి గోదావరిలో ఈ ప్రాంతం ఇసుకున్న ప్రాంతంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఇప్పటికీ నేను అనుకుంటా ఒక 800 పైబడి లారీలు మరి ఇక్కడ ఇసుక మట్టి